వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు. దాని అసలైన అర్థమేంటంటే, మనం కోరుకున్నది జరిగితే అది మంచికే, ఒకవేళ మనం కోరుకోనిది జరిగినా సరే అది కూడా మన మంచికే అని గ్రహించగలగడమే నిజమైన జ్ఞానం. ఇది నిర్లిప్తత కాదు, ఇదొక డీప్ అండర్స్టాండింగ్. ప్రకృతి వైపు ఒక్కసారి చూస్తే సముద్రంలో అలలు వస్తుంటాయి, పోతుంటాయి, చంద్రుడు పెరుగుతాడు, తరుగుతాడు. ఇవన్నీ ఎంత సహజమో మన జీవితంలో కూడా కష్టసుఖాలు, గెలుపోటములు అంతే సహజం. ఇవి లైఫ్లో ఒక భాగం. దీన్ని మనం అంగీకరించి ముందుకు వెళ్ళాలి. ఫైనల్గా ఇదే జీవిత పరమార్థం. సమతౌల్యం అంటే ఏంటి? గెలిచామని గాల్లో తేలిపోకుండా, ఓడిపోయామని భూమిలో కుంగిపోకుండా, రెండింటినీ ఒకేలా స్వీకరించి స్థిరంగా ఉండగలిగే మానసిక స్థితి. ఈ స్టేజ్ని చేరుకోవడమే మనందరి జీవితానికి అంతిమ లక్ష్యం కావాలి. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. సింహంలా నిలబడు. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఫిలాసఫీ అంతా ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ఎలా? బలహీనంగా కాదు, ధైర్యంగా, ఒక సింహంలా. ఈ మాటను మనసులో బాగా నాటుకోవాలి. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్తు మారాలి అంటే వర్తమానంలో కష్టపడక తప్పదు. నిన్నటి రోజు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే దానికి మనం ఈ రోజు వేసే అడుగే పునాది. ఇంకో బలమైన మాట, నిలబడటం నేర్చుకో, ఒంటరిగా కలబడటం నేర్చుకో. అంటే ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడటం కాదు, సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగానైనా సరే పోరాడే ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడే మనలో నిజమైన బలం బయటికి వస్తుంది. జీవితంలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి గర్జించే అవకాశం వస్తుంది. సింహంలా గర్జించే ఆ రోజు వచ్చినప్పుడు ఆ క్షణం కోసం మనం సిద్ధంగా ఉన్నామా అన్నదే ప్రశ్న.